కొడుకునో కూతుర్నో నాకన్నీ వీడేనండి, ఈ అబ్బాయి పుట్టాకే నాకన్నీ శుభాలు కలిగాయండి, పెద్దయ్యాక ఎలా ఉంటాడో ఏమిటో కానీ వీడే నాకండి అంటున్నారంటే ఓ భయం మనస్సులో ఉంది, పెద్దయ్యాక ఎలా ఉంటాడో అని. ముందు ఇదో గోల ఉంది ఇక్కడ, అదో అనుమానం ఒకటి ఉంది ఇక్కడ. పోనీ ఇప్పుడైనా సక్రమంగా ప్రేమిస్తున్నాడంటే నాకన్నీ వీడే అనడం వల్ల వాడేం నేర్చుకుంటాడంటే వీడి సంగతి తేల్చాల్సిందే అనుకుంటాడు ఖచ్చితంగా. ఈ మాట పిల్లల దగ్గర ఎప్పుడూ అనకూడదండి, పొరపాటును కూడా. నాకు సర్వస్వం వాడే, నా బతుకంతా వాడే, వాడి మీదే ఆధారపడింది అని అన్నావు అంటే వాడు మొత్తం సొడ్డేసేయడం ఖాయం, పైన అనుమానం లేదు. ఇంకా అంతటి అవకాశం మనం ఎవరికి ఇవ్వకూడదమ్మా. ఏదైనా సరే అవసరం ఎదుటి వాళ్ళది కావాలి, మనం సేవ చెయ్యాలి, అప్పుడే స్వేచ్ఛగా ఉంటాం. అవసరం మందైంది అంటే మనం బానిసలైనట్టే లెక్క. అవసరం మనది కాకుండా ఉండాలంటే వేదాంతం నేర్చుకోవాలి, వైరాగ్యంతో ఉండాలి. ఇది నీ అవసరం కానీ నా అవసరం కాదు అని చెప్పాలి. అప్పుడు మనం స్వేచ్ఛగా ఉండగలుగుతాం ఖచ్చితంగా. నీకు పక్కింటి ఆవిడ మీదో, ఆడపడుచు మీదో, లేదా ఇంకో బావగారి మీదో, తోడళ్ళ మీదో కోపం ఉంటే కొడుకు దగ్గర అంటావు ఆ మాటలు. కొడుకు చెడిపోడా, ఆయన దగ్గరను. మళ్ళీ విచిత్రం అండి మనుషులు, వాళ్ళకి అనపడినప్పుడు చక్కగా రావో దినా అబ్బో ఇక మంగళహారతే. నాటకం, పెద్ద నాటకం, ఇది పెద్ద నాటకం. ఈ ప్రవృత్తి కారణంగానే మనకు షుగర్ బీపీలు వస్తున్నాయి, లేకపోతే రావండి. లోపలొకటి బయటకోటి, లోపలొకటి బయటకోటి. ఆ మొహం మీద ఏమంటే అనలేకపోతే ఊరుకోరాదా? మొహం మీద అనలేని మాట మనస్సులో కూడా ఉండద్దమ్మా, తీసిపారాయి. మనస్సులో ఉంటుందా, మొహం మీద అనలేవా, నోరు మూసుకోలేవా, కనీసం అఖండ స్వాగతం చెబుతావు ఇక్కడ. వాడు వెళ్ళిన తర్వాత పిల్లల దగ్గరేమో ఆడపడుచునే ఉన్న తిడతావా? పిల్లలు చెడిపోయారంటే చెడిపోయారండి వాళ్ళు. అమ్మ ఇలా అంటుంది, అలా అంటుంది, నాన్న ఎలా అన్నారు, అలా అన్నారు అంటే మనం కూడా ఇలా రెండు మాటలు మాట్లాడచ్చు అనమాట. నాటకం అక్కడే మొదలైపోయింది. సమస్త దుస్సంస్కారాలు ఇంట్లోంచే వచ్చేస్తున్నాయి. ఇక మళ్ళీ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం గొడవ ఎందుకు? ఇక్కడ ఏ మీడియం అయినా ఒకటే, మన బుద్ధి బాగాలేనప్పుడు.